అర్జెంటుగా బెంగాల్ కోలుకోవాలి ఆర్థికంగా. కోలుకోవటానికి ముఖ్యమంత్రి తీసుకుంటున్న స్టెప్స్ని మీరు ఎలా చూస్తున్నారు? శ్రీ వాసుదేవన్ గారు, ముందుగా మీకు మన 99 వీక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మరి గత దాదాపు 2 దశాబ్దాలుగా 2-3 దశాబ్దాల పైగా అక్కడ గ్రోత్ అనేది పడిపోయింది. ట్రేడ్ యూనియన్స్ యొక్క అరాచకాలు కావచ్చు, అట్లాగే అక్కడ ప్రతిదానికి కార్మికుల యూనియన్స్ ప్రతిదానికి అడ్డుపడటం, జెండాలు పట్టుకొని మరి ఫ్యాక్టరీస్ ముందు, ఇండస్ట్రీస్ ముందు వాళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా పరిపాటి. బెంగాల్ అంటేనే మన హౌరా చుట్టుపక్కల దగ్గరలో కలకటా, ఈవెన్ కలకటాలో చూసినా కానీ ఎక్కడ చూసినా ట్రేడ్ యూనియన్స్, ఎర్ర జెండాలు ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రతి చిన్న విషయానికి కూడా అక్కడ ఆటంకం, దానివల్ల ఇండస్ట్రియలైజేషన్ బాగా పూర్తిగా దెబ్బతింటాం. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ప్రొడక్ట్ యాక్చువల్ గా బెంగాల్ చాలా అగ్రికల్చర్ గా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం అది. అట్లాగే ఇతర